హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి విడిభాగాలను 5 రాకెట్ల ద్వారా పంపించనున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ఇందులో మొదటి రాకెట్ను 2028లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన భాగాలను తీసుకెళ్లి 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా స్వామి తొప్పులోని అయ్యా వైకుంఠ స్వామి కుటుంబ సభ్యులతో ఆయన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లో మార్క్ 3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6000 కిలోమీటర్ల టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. గగన్యాన్ సన్నాహక పరీక్షలో భాగంగా 3 మానవరహిత రాకెట్లను ప్రయోగించి విజయం సాధించాలి. ఏడాది చివరిలో మొదటి రాకెట్టు ప్రయోగిస్తాం. గగన్యాన్ ప్రయోగం 2027లో ప్రారంభమవుతుందని చెప్పారు. సో మొత్తానికి ఏంటంటే అంతరిక్ష కేంద్రంలో మనం మా నిర్మాణానికి అవసరమైన విడిభాగాలు, వాటికి పంపించే ప్రణాళిక ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయాన్ని స్థూలంగా ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. సో అంతరిక్షంలో ఇప్పటికే మనదంటూ ఒక ముద్ర వేసుకొని అనేక విజయవంతంగా మన ప్రయోగాలన్నీ విజయవంతం అవుతుండో మన శాస్త్రవేత్తల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.